రమేష్ కుమారుని ఇవాళ సిఐడి అధికారులు అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి భూములని వాటిని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసి అమ్మివేశారు అనే దానిపైన అభియోగం పైన వాళ్ళు విచారణలో అతని కుమారుడు అతని తమ్ముడు జోగి రమేష్ కుమారుడు తమ్ముడితో పాటు రెవెన్యూ అధికార యంత్రాంగం మరొక 6 ప్రమేయంతో వీటన్నిటిని అమ్మారు. అగ్రిగోల్డే ప్రజలని మోసం చేసి వాళ్ళు ప్రజలని దగా చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు కట్టించుకొని వాళ్ళు ప్రజలను మోసం చేశారనేది వాళ్ళ మీద ఉన్న అభియోగం. ఆ డబ్బులను పంచాలి అనేటువంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. వాటికి సంబంధించి జాప్యం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం జాప్యం చేసింది, ఈరోజు తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జాప్యం చేసింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏదైతే ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి సొమ్ము ద్వారా కొన్నటువంటి అసెట్స్ ఏదైతే ఉన్నాయో ఆస్తులని వీళ్ళు అమ్ముకోవటం అనేటువంటిది, వీళ్ళు సొమ్ము చేసుకున్నారనేటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణ లిగేషన్. దీనికి సంబంధించి మరి దీని మీద ప్రభుత్వం విచారణ చేపట్టడం, దాని మీద యాక్షన్ తీసుకోవటం జరిగింది. దీనికి జోగి రమేష్ గారు, నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కాబట్టి మా కుటుంబం మీద దాడి చేశారు, మా కుటుంబంలో సభ్యులను అరెస్ట్ చేస్తున్నారు, ఇది తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పని ఆయన తన ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా కక్ష సాధింపు రాజకీయాలు మంచిది కాదు అనేటువంటిది కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. కానీ కక్ష సాధింపు రాజకీయాలు ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని దాడి చేసి తంతాను అని చెప్పని వాళ్ళ ఇంటి మీదకి దాడికి వెళ్ళిన వ్యక్తి జోగి రమేష్. ఆ నేపథ్యంలో అతనికి మంత్రి పదవి కూడా ఇవ్వటం జరిగింది. దాడికి వెళ్ళారు కాబట్టి మంత్రి పదవి వచ్చింది. కానీ ఆయన చెప్పేది ఏంటంటే, నేను ఆయనకి అయ్యన్న పాత్రుడు గారు చేసిన కామెంట్స్ మీద ఆయనకి వివరించడానికి వెళ్ళాను అని చెప్పని చాలా అమాయకంగా. రాజకీయాల్లో ప్రజలు అంత అమాయకులు కాదు. నాయకులు సందర్భోచితంగా ఒక మాట, సందర్భం లేనప్పుడు ఒక మాట మాట్లాడతానంటే ప్రజలు అమాయకులు కాదు, రాజకీయ నాయకులే అమాయకులు. ఎందుకనంటే వాళ్ళే ఎంతో కొంత చూసినట్టు పోతున్నారు, కానీ ప్రజలు అట్లా పోవట్ల. ప్రజలు తప్పును తప్పుగానే చూస్తున్నారు, రైట్ని రైట్గానే చూస్తున్నారు. మనం తప్పుని రైట్గా, రైట్ని రాంగ్గా చేయాలని భావించినప్పుడు కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఓహో, వీళ్ళ తత్వం ఇది, వీళ్ళ ఆలోచన ఇది, వీళ్ళ భావజాలం ఇది అనేటువంటి దాన్ని అర్థం చేసుకున్నారు. ఆయన ఆ రోజు వాళ్ళ ఇంటి మీద దాడికి వెళ్ళటం ఏంటండి? దాడికి వెళ్ళే ప్రయత్నం చేయటం ఏంటండి? జనాన్ని వేసుకొని కర్రలు తీసుకొని వెళ్ళటం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారిని కొడతారా జోగి రమేష్ గారు? కొట్టడానికి వెళ్తారా చంద్రబాబు నాయుడు గారిని? ఏది ఇప్పుడు వెళ్ళండి. అధికారం శాశ్వతం కాదండి, అధికారం శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం, మంచితనం శాశ్వతం, నోరు శాశ్వతం, మాట శాశ్వతం. ఇదేంటి ఆ రోజు ఆ దుర్మార్గం? ఈరోజు కేసు అందుకు పెట్టారు అనేటువంటి ఆరోపణ చేస్తున్నారు. అది కాదు, అసలు దానికి సంబంధమే లేదు. దీంట్లో పూర్తి ఆధారాలు ఉన్నాయి అనేటువంటిది వాళ్ళు ఎవిడెన్స్ తోటి సహా చూపిస్తున్నారు. దీనికి సంబంధించి బైట్స్ ఒకసారి ప్లే చేయండి. సురేష్ గారు కూడా ఉన్నారు. అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యం వదలరా. ఇది గుర్తించండి. నేను గానా, నా కుటుంబం గానా అగ్రిగోల్డ్ ఆస్తులో గాని ఏదైనా తప్పు చేస్తుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజల సాక్షిగా అవసరమైతే ఉరేసుకుంటాం. అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాలను వేధించడం న్యాయమా, ధర్మమా? చంద్రబాబు నాయుడు గారు, మీకు న్యాయమేనా? జోగి రమేష్ మీద కుమారుడి మీద జరిగిన దాడి కాదు ఇది, యావత్ బలహీన వర్గాల మీద, గౌడ కులం మీద, గౌడ కులస్తుల మీద జరిగిన దాడి. ప్రతిపక్షంలో ఉండే ఒక సభ్యుడు మా ఇంటి మీదకి వచ్చాడు. ఎక్స్ప్లెనేషన్ ఏంటి అధ్యక్ష? నా అపాయింట్ డెఫినెట్లీ దురుద్దేశమే. అంటే గతంలో ఇప్పుడు చూపించాను, 14 సంవత్సరాల చిన్న బాలుడు అమర్నాథ్ గౌడ్ని కాల్ చేస్తే మేము ధర్నాలు చేస్తూ ఉంటే, కుల సంఘాలు, బీసీ సంఘాలు ధర్నాలు చేస్తూ ఉంటే కులం అన్నం పెడుతుందా అంటే అక్కడికి వచ్చి ఏం మాట్లాడాలండి? ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. అప్పుడు కులం గుర్తురాలే, మతం గుర్తురాదు, ప్రాంతం గుర్తురాదు, కేవలం ఆ సీటు ఇచ్చినటువంటి బల్బు గుర్తుంటది. ఈ రోజు నీ ఇంట్లో నువ్వు అన్యాయంగా డబ్బులు దోచుకుని 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం పరంగా చెప్పిన రేటు, మార్కెట్ వాల్యూ చూసుకుంటే 15 కోట్లు ఉండొచ్చు, 20 కోట్లు ఉండొచ్చు. నువ్వు దోచుకుని నువ్వు ఇంట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఒక గౌడు కులంకో సంబంధించిన విషయం కాదు. ఇది అతని వ్యక్తిగతమైన విషయం, వ్యక్తిగతంగా చేసినటువంటి ఇది. ఇతను
కేవలం స్వలాభం కోసం, వ్యక్తిగత లాభం కోసం చేసినటువంటి తప్పుడు కార్యక్రమాన్ని ప్రభుత్వం చట్టపరంగా చేస్తా ఉంది. ఎక్కడ కూడా దీని మూలంగా ఏదో కక్ష సాధింపు కాదు. కక్ష సాధింపు చెయ్యాలి అనుకుంటే ఇతర కేసులో ఇంటిపైన దాడి ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి ఉంది, కత్తులు కలలు వచ్చారు, దాని మీద కూడా మేము కక్ష సాధింపు పెట్టేవాళ్ళం కదా. ఇది క్లియర్. సర్వే నెంబర్లు మార్చేసి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదే జోగి రమేష్ గారు వాళ్ళ కుమారుడి పేరున వాళ్ళ బాబాయ్ గారి పేరున రిజిస్ట్రేషన్ చేసుకుని సరిహద్దులు మార్చేసి సరిహద్దు రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్లు మార్చేసి దోపిడీ చేస్తే అంటే చూసి చూడనట్టు వదిలేయాలా? వీళ్ళు చేసినటువంటి పాపాలకి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? ఆ కొడాల నాని, వంశీ, పేర్ని నాని, జోగి రమేష్ ఇలాంటి జాతుల్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయరు ప్రజలు. ప్రజాస్వామ్యం ఏంటంటే చూపిస్తారు. బూతులు మాట్లాడే వ్యక్తులకి బూతుల్లోనే వాళ్ళకి సమాధానం చెప్పారు. ఇవాళ జోగి రమేష్ స్టార్టింగ్ మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే. ఇలాంటి పెద్ద తిమింగలాలు ఉన్నాయి. అన్ని తిమింగలాలని బయటికి తీస్తాం. చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అగ్రిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఇప్పుడు జోగి రమేష్ గారు ఏమంటారంటే మేము అసలు ఆ భూములు కొనలేదు అంటారండి. కానీ వాళ్ళ అబ్బాయి మాత్రం మేము కొన్నాము అని చెప్పి అన్నారు. మరి ఇందులో ఎవరిది నిజమండి, ఎవరిది అబద్ధం అండి? ఆధారాలతో సహా చూపిస్తున్నారు కదా. సురేష్ గారు దీనిపైన కూడా ఆవిడ అడిషనల్ ఎస్పీ ఏసీబీ సోమిలత గారు కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు. బయట ఉన్నవారు బయట ఇంకా వస్తున్నారు, క్లియర్ కట్గా చెప్పారు. ఇందులో అక్రమాలు జరిగిన నివేదిక వచ్చిన తర్వాతే మేము చేసామని చెప్పారా? అది సార్. ఓకే. అంటే ఈ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొంత ఆశ్చర్యంగా కూడా ఉండిద్ది. అంతకుముందు అతను ఇదే జోగి రమేష్ ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు. అంతకుముందు కులం అన్నం పెట్టిద్దా అనగా సత్యప్రసాద్ గారు మంత్రి గారు చెప్తున్నారు కదా, అక్కడ జరిగినటువంటి ఒక పిల్లవాడిని కాలేజ్ చంపితే అప్పుడు అక్కడికి వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈరోజు నాకు అదే కులం నాకు కావాలి అంటే ఈ కుల రాజకీయాలు ఎందుకు అవసరం ఏంటి? వేరే వ్యక్తిగతంగా చేసి ఇప్పుడు జోగి రమేష్ మీద కేసు పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళిన దాని మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తే అది జరిగింది క్రైము, ఇంటి మీద దాడికి వెళ్ళారు, ఆ కేసు ఇంతవరకు పెట్టలా. చంద్రబాబు నాయుడు గారు ఆ కేసును పెట్టేదానికి ఆయనకి ముందుకెళ్ళే ఉద్దేశం లేదు. ఇక్కడ అవినీతి జరిగింది. అగ్రిగోల్డ్ సొమ్ములు కాజేయటంతో చాలామంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అగ్రిగోల్డ్ బాధితులు ఎప్పటికీ వాళ్ళకి న్యాయం జరగక వాళ్ళందరూ చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. మరి దానికి న్యాయం చేయాలి కదా, వాళ్ళకి న్యాయం చేయాలి కదా. సురేష్ గారు, వంశీ గారు ఏంటండి మొత్తం అసలు కేసు ఎపిసోడ్ ఏంటి? వంశీ గారు రెండు విషయాలు మీరు చెప్పినట్టుగా, ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి సంబంధించిన దాంట్లో యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఆయన వెళ్ళాడు. ఇవాళ కూడా యాంటిసిపేటరీ మీద బెయిల్ మీద విచారణ జరిగింది. మళ్ళీ అది 20వ తారీఖు వాయిదా వేశారు. అయితే అప్పటి వరకు కోయిర్సివ్ మెజర్స్ అంటే బలవంతపు చర్యలు వద్దు అని కోర్టు గతంలో ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి అందుకని యాక్చువల్గా ఇవాళ నోటీస్ ఇచ్చి ఇవాళ ఆయన మంగళగిరి కార్యాలయానికి పిలుస్తారు జోగి రమేష్ గారిని అనుకున్నారు. కానీ హైకోర్టులో విచారణ నేపథ్యంలో ఆ కేసు అక్కడ వాయిదా పడింది వంశీ గారు. దానివల్ల అదే. ఇక రెండోది అసలు ఇది ఈ రకంగా చెయ్యొచ్చు అనేది అది జోగి రమేష్ గారే నిరూపించారని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఎవరైనా కానీ ఒక దగ్గర ఒక ల్యాండ్ కొంటే ఆ పక్క ల్యాండ్లోకి ఒక 5 గజాలు 10 గజాలు చొరబడి ఆ హద్దుల్లో చేసుకున్నారని చెప్పి అని అనుకుంటాం. అట్లా కాకుండా ఇప్పుడు ఒక సర్వే నెంబర్ అండ్ అంబాపురంలో సర్వే నెంబర్ 88లో 2160 చదరపు గజాలని ఆయన కుమారుడు మనకి రాజీవ్ పేరు మీద 1186 చదరపు గజాలు, వాళ్ళ బాబాయ్ వెంకటేశ్వరరావు పేరు మీద 1174 చదరపు గజాలు, మొత్తం మీద 2160 చదరపు గజాలు కొనుగోలు చేశారు సర్వే నెంబర్ 88లో. సో ఒక నెల రోజుల తర్వాత ఏం చేశాడంటే జోగి రమేష్ గారు ఏం చేశారంటే అయ్యో మేము సర్వే నెంబర్ పొరపాటు చేయించుకున్నాం, ఎవరైనా ఏంటంటే 10 గజాలు బదులు 20 గజాలు పడింది, ఇక్కడ తప్పు పడింది కాబట్టి మీరు రెక్టిఫికేషన్ చేయండి అని చెప్తారు. ఈయన అట్లా కాదు, ఈ సర్వే నెంబర్ అసలు 88 పొరపాటున వేసాము, ఇది 87 కింద మార్చండి అని చెప్పారు. వాళ్ళు నున్న సబ్ రిజిస్ట్రార్ వాళ్ళ కార్యాలయాలు వాళ్ళకి మరి కనీసం గ్రౌండ్లో కూడా వెరిఫై చేయకుండా అతిథులు చేసి ఆ సర్వే నెంబర్ కాస్త 88 కాస్త 88 చేశారు, 87 చేశారు. అంటే ఈ 87 ఏంటంటే అగ్రిగోల్డ్ అటాచ్మెంట్లో అగ్రిగోల్డ్లో సిఐడి ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ల్యాండ్లో ఉంది.
ఎవరంటే అవ్వ వెంకట శేషు నారాయణరావు గారు అని చెప్పి వీళ్ళందరూ కూడా అగ్రిగోల్డ్లో భాగస్వాములు. వీళ్ళకి 87 సర్వే నెంబర్ల ల్యాండ్ ఉంటే ఈయన ఆ ల్యాండ్ని అంటే స్వీయంగా తనకు తాను మేము పొరపాటుగా సర్వే నెంబర్ వేయించుకున్నాను, ఆ సర్వే నెంబర్ వేయించుకొని ఈ 2160 చదరపు గజాలను తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయన ఎక్కువ కాలం వాళ్ళు తమ పేరు మీద ఉంటే మీకు తెలిసి ఒకసారి చేతులు మారితే మన ల్యాండ్కి రైట్స్ వచ్చాయని చెప్పి అనుకొని ఎవరైతే ఒక కార్పొరేటర్ ఉన్నారు చైతన్య రెడ్డి అని చెప్పని ఆ కార్పొరేటర్ బంధువులకి మొత్తం మీద 23 మనకి దాంట్లో ఆ నేపథ్యంలో అంటే 23 మేలో ఈ రెక్టిఫికేషన్ చేపించుకున్నారు. అవగానే మళ్ళీ దాన్ని అమ్మేశారు. సో అమ్మేసి ఇప్పుడు ఆయన ఏమంటారు, మేము అగ్రిగోల్డ్ అది కన్ఫిస్కేషన్ అంటే సిఐడి అటాచ్మెంట్లో ఉంది, మేము ఎట్లా కొంటామని చెప్తే జో రమేష్ కానీ మీరు కొన్నది 88 అని చెప్పి మీకు అంతా మీరే మళ్ళీ 87 కింద దాన్ని మార్చుకొని ఆ రకంగా దాన్ని అగ్రిగోల్డ్ స్థలాన్ని మీరు ఆక్రమించి మీరు తీసేసుకొని దాన్ని మీరు వేరే వాళ్ళకి అమ్మి ఏ రకంగా మీరు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసినట్లు క్లియర్గా సిఐడి ఎవరైతే సౌమ్యలత గారు ఉన్నారో సౌమ్యలత గారు క్లియర్గా చెప్పారు. ముందుగా అసలు గ్రామీణ తహసీల్దార్గా జాహ్నవి గారు వెరిఫై చేశారు, తను విచారణ చేశారు వంశీ గారు. అంటే గత ప్రభుత్వంలో ఆయన ఎవరైతే ఉన్నారో అవ్వ వెంకట శేషం మన నారాయణరావు గారు ఫిర్యాదు ఇచ్చినాక 2 టౌన్ పోలీసులు దాన్ని పక్కన పడేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జాహ్నవి గారు విచారణ జరిపి 88 దాన్ని మార్చేసుకొని 87లో ఆయన ఓన్ చేసుకొని దాన్ని అమ్మేసుకున్నాడని చెప్పి వాళ్ళు నిరూపించారు. అక్కడ నుంచి ఏసీబీ వాళ్ళు విచారణ జరిపారు. వాళ్ళ ఎవరు సౌమ్యలత గారు క్లియర్గా ఇందాక చెప్పారు, మేము ప్రాథమికంగా విచారణ జరిపాము, మేము ఇది కక్ష సాధింపు కాదు, ప్రాథమికంగా విచారణ జరిపితే ఆ కొడుకు బాబాయ్ పేరు మీద ముందు ఒక 80 పక్క సర్వే నెంబర్లో కొనుగోలు చేసి ఆ 87 అగ్రి అటాచ్మెంట్లో ఉన్న సర్వే నెంబర్కి మార్చుకొని ఆయన అమ్మేశాడని మాకు నిర్ధారణ అయిన నేపథ్యంలోనే ఎవరైతే రాజీవ్ కుమారుడితో పాటు ఈ మనకి మండల సర్వే రమేష్ని వీళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకున్నామని చెప్పారు. వాళ్ళని కొద్దిసేపు తర్వాత ఇప్పుడు ఏసీబీ కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. కోర్టు దాన్ని బట్టి క్లియర్గా ఇక్కడ ఈ ల్యాండ్ని అటాచ్మెంట్ని అసలు ఇంతకంటే అధికారంలో ఉన్నా అని చెప్పి ఇంతకంటే అసలు ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు వంశీ గారు. రైట్, అంటే సర్వే నెంబర్ 88లో కొనుగోలు చేసి దాన్ని 87లోకి అగ్రిగోల్డ్ భూముల్ని మార్చుకొని వాటిని స్వాధీనంలో తీసుకున్న తర్వాత వాటిని అమ్మేశారు, అంతే కదా. ఇప్పుడు 87లో మార్చుకున్నారు సురేష్ గారు, 87లో అమ్మారు. మరి 88 భూములు కూడా ఉన్నాయా, లేకపోతే 88 భూములు వదిలేసుకున్నారా? అసలు 88లో ఏముంది ఏంటి అనేది వీళ్ళు అసలు కొన్నారా, నిజంగా గ్రౌండ్లో అవన్నీ కూడా కాగితాలు సృష్టించారు. ఎందుకంటే 88లో వేరే వాళ్ళు ఉన్నారు, అసలు వీళ్ళకి సంబంధం లేదు. వాళ్ళది అసలు ఇవన్నీ కూడా కాగితాల మీదనే జరిగిందా అనే అనుమానం. ఎందుకంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్గా తప్ప ఇది సాధ్యం కాదు వంశీ గారు. అందుకని ఈ రిజిస్ట్రారు తర్వాత తహసీల్దారు సర్వేయర్లు వీళ్ళందరూ మిలాఖత్తాయి. యాక్చువల్గా సర్వేయర్లు వాళ్ళు ఏం చేసినప్పుడు హద్దులు నిర్ణయించినప్పుడు ఈ ల్యాండ్ వీళ్ళది మార్కెట్ అది కూడా చేయలేదంటే ముందు ప్రీ ప్లాన్లోనే ఇది కొనటానికే ఇది సృష్టించుండొచ్చు. అయితే ఇప్పుడు మనం ఒక వాళ్ళ కుమారుడు ఒక మాట చెప్పింది, ఒక మాట ఉంది వంశీ గారు, అందరు కొన్నట్టే మేము కొన్నాం అన్నారు. అంటే ఏంటి క్లియర్గా దీన్ని బట్టి ఆ సర్వే నెంబర్ 88 కూడా ముందుగా ఉద్దేశపూర్వకంగానే ఆ సర్వే నెంబర్ పెట్టి తర్వాత ఈ సర్వే నెంబర్ వేసి ఇవన్నీ కూడా దాన్ని రైట్ఫుల్గా చేసుకొని విక్రయించారని మనం భావించవచ్చు వంశీ గారు.